అసెంబ్లీ సమావేశాలకి జగన్ని రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే నేను రాను అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఎట్లా చూద్దాం దాన్ని? కొన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి అండి, కొన్నాళ్ళు చంద్రబాబు చేయమని కొన్నాళ్ళు జగన్ చేస్తాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి రావాలి, ఆయన అసెంబ్లీకి రావాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని చెప్పడం పద్ధతి కాదు. సింహం సింగల్కి వచ్చిందని ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ ఒకడే. ఒకప్పుడు అసెంబ్లీలోనే నా 4-5 లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది నేను తలుచుకుంటే అని చెప్పి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నీకు 11 సీట్లు రాలా, నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కూటమి నాయకులందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి తీసుకురండి అని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాటల పైన ప్రజల భావన ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలకి జగన్ని రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే నేను రాను అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఎట్లా చూద్దాం దాన్ని? కొన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి అండి, ఎందుకు ఆ ప్రతిపక్షం ఎందుకు, ముఖ్యమంత్రి పదవి వేయండి. కొన్నాళ్ళు చంద్రబాబు చేయమని కొన్నాళ్ళు జగన్ చేస్తాడు, అప్పుడు వస్తాడేమో. అంటే పోయినసారి 5 సంవత్సరాలు ఇచ్చినందుకే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈసారి మళ్ళీ మీరు అన్నట్లుగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల కోసం ప్రశ్నిస్తానని చెప్పి మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడితే, అంటే ఎవరైతే ఆయన నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏముంది, వాళ్ళు ఘోరంగా చేసిండ్రు, తరిమి కొట్టారు. వైసీపీ వాళ్ళు టీడీపీ నాయకుల్ని ఎవరిని లేకుండా చేశాడు. వాళ్ళే ఏలాలని కాదు, మొక్క కూడా మొలవనీయకుండా చేయాలని చేశారు. ఎవరిని చంద్రబాబు మొక్క మొలవకుండా చేయాలని చూశారు. మొలిసింది, ప్రబలమైంది. 163 సీట్లు వచ్చినాయి. జగన్కి 11 సీట్లకే పరిమితం అయిపోయిండు. ఇంకా ఆయన కోరికలు ఏముంటాయి? ఇంకా ఆయన ఎంతప్పటికీ అవతల వాళ్ళ మీద నిందలేయటం, అవతల వాళ్ళ మీద చేసే వ్యవహారమే కానీ రెండో వ్యవహారం ఏమైనా ఉందా? ఏం లేదుగా. అతను ఏం చేస్తున్నాడు? ఏమన్నా ఒక రోడ్డు వేసిండా, ఒక గుంతలు పొడిచిండా, ఏం చేసిండని? బటన్ నొక్కటం, ఇంట్లో కూర్చోటం, బటన్ నొక్కటం, ఇంట్లో కూర్చోటం తప్పితే ఏమన్నా పరిమితం ఏమైనా చేశాడా? ఫలానా పని చేశాడని చెప్పి ఎవరికి ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నీకు 11 సీట్లు రాలా, నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ఉంటాయి, నైతిక విలువలు తెలుసుకోవాలి. దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు ఏదైతే మాధురితోనో ఇంకొకరితోనో ఇది చేసినట్టు కాదు, దయచేసి మీరు గమనించగలరు దువ్వాడ శ్రీనివాస్ గారు అని చెప్తున్నా నేను. ఆయన ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళందరికీ భయం పడుతుంది, ఎక్కడ ప్రశ్నిస్తారా, ఆయన ప్రశ్నకి ఎక్కడ సమాధానం చెప్పాల్సి వచ్చిందా అని చెప్పి ఆయనకి ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. ఏంటి నిజంగా? అది నిజమా? అసలు అతనికి ప్రశ్నించే హక్కే లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. 11 సీట్లతో నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు ఇంకొచ్చి ఏం ప్రశ్నిస్తావని నేను నిన్ను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, గెలిచాడు. 11 మంది అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. అసెంబ్లీకి రాకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, దాని మీద మీ యొక్క స్పందన ఏంది అని? రావాలి, ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన అడిగినవన్నీ, వీళ్ళు అడిగినవన్నీ ఆయన జవాబు చెప్పాలి. లెక్క ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి రావాలి, ఆయన అసెంబ్లీకి రావాలి. ఆడ ఏం చెబుతాడో ఆయన వినాలి, ఆయన సమాధానం ఆయన చెప్పుకోవాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని చెప్పడం పద్ధతి కాదు. కూటమి నాయకులందరూ భయపడుతున్నారు, అందుకే అది వాస్తవం. ఒకప్పుడు భయపడరు అందరూ, ఇప్పుడు భయపడేది లేదు. ఇంకా భయపడటానికి వీలేదు. వీళ్ళు గట్టి యాక్షన్లు ఇంకా ఆయన మీద ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఏదో అంటారులే కానీ అదిరిపోతున్నారు అనేదే. కానీ ఇప్పుడు ఇంకా అదిరిపోయేది లేదు. అందరూ ప్రజలందరూ మేల్కొనరు, అందరూ కళ్ళు చేశారు, బాగానే ఉంటారు. ఇంకేం గతగాతలు ఉండవు, గొడవలు ఉండవు, అంత బాగానే ఉంటుంది. వాస్తవంగా భయపడ్డాం. అందరూ బయట మాట్లాడాలంటే అందరూ భయపడరు, ప్రతి ఒక్కళ్ళు భయపడరు. ఏదన్నా చెప్పాలన్నా భయపడరు, ఎందుకంటే మీదికి వస్తాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎక్కాడు కాబట్టి ఎవరైనా కానీ భయం అనేది లేదు, ఇంకా భయపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా లేకపోతే రాను అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన నమ్మి ఆయన చెప్తాడు కదా, నాకు 40% ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన నమ్మి ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసెంబ్లీకి రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతా ఉన్నాడు. ఏంటి సార్? మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా కానీ ప్రజలు గెలిపించినప్పుడు దాని బాధ్యతగా మా అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అతనికి ఏదైనా ప్రభుత్వం మీద అడగాల్సినవి ఉంటే అసెంబ్లీ వేదికగా అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయడానికే ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఇచ్చేది ఎవరైనా కానీ. సరే, అతనికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు, రాపోయినా కానీ మనం పోరాడాలి కదా. అంటే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏమంటాడంటే,
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడితే కూటమి నాయకులందరికీ కూడా భయం పుడతా ఉంది. ఆయన ఎక్కడ ప్రశ్నిస్తాడు, ఆయన ప్రశ్న సమాధానాలు ఉండవు అని చెప్పి ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెబుతాను. అంత భయపడతా ఉంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి. అంత భయపడాల్సిన పనే లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి అని అతనికి సబ్జెక్ట్ ఉంటే కదా అతను క్వశ్చన్ చేయడానికి. క్వశ్చన్ చేయాల్సినప్పుడు ప్రతిపక్ష పరంగా అడగొచ్చు. అడగటానికే కదా అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది మనోళ్ళు. అంత భయపడాల్సిన పని లేదు. కూటమి నాయకులు భయపడాల్సిన అవసరమే లేదు. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి కాదు. 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి అలా ఒక అసభ్యకరంగా వీడియో పోస్టులు చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి అది ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏందనేది. అంటే అసలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే ఇంకెవరున్నారు మేము తప్ప కూటమి ఏదైతే 3 పార్టీలు కూడా కూటమిగా ఉండిపోయాయి కదా, మాకు ఇస్తే ఏంటి మీకు వచ్చే నష్టం, మేము అక్కడ ప్రశ్నిస్తామని అలా ఎవరు కదా. అప్పుడు తెలుగుదేశానికి 23 ప్రతిపక్ష హోదా కూడా రాదని అతనే అన్నాడు. అప్పుడు గతంలో అతను క్వశ్చన్ చేసిందే లేరు, ఇంకా మేము ఒక ఇద్దరిని తీసుకుంటే అది కూడా రాదని అతను అన్నదే కదా. అతను అన్నదానికి మళ్ళీ ఇప్పుడు అతను దానికే క్వశ్చన్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీకు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానించి ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకనంటే ఈరోజు ఏది పని కావాలన్నా యాడికి పోయినా కానీ ముందు పార్టీ పరంగా చూసుకుంటే అన్ని పనులు చేస్తున్నారు. అందుకు సంతోషపడవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వీడు మనోడో కాదా, వాడు మనోడైతే వాడు పనులు చేస్తున్నారు, లేకపోతే చేయట్లేదు. ఇది ప్రతి ఒక్కరు చెప్పే విషయమే. మాటలు చెప్పడానికి చాలా మంది చెబుతారు. ముందు మన పని ఏదడు కావాలి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే నేను రాను, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతా, లేకపోతే రానని చెప్తాను కదా. కరెక్టే రాను అంతా. అది ఏ లెక్కన ఇస్తారు నీకు? అసలుకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? చంద్రబాబు నాయుడుకి అన్ని సీట్లు వచ్చినప్పుడే ఆయనకి అంత మాత్రం చూసినోడు నువ్వు. ఇవాళ నీకు 11 సీట్లు నీకు ఏ లెక్కన ఇస్తారు? నీకు ఎవరుగా ఆయన ఒక్కడున్నా కానీ నీకు అవకాశం ఇచ్చారు, రమ్మని అవకాశం ఇచ్చారు. అది నువ్వు అసెంబ్లీలో నువ్వు నిలుపుకోవట్లేగా అవకాశాన్ని. అంటే అర్హత లేదు అని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కూటమి నాయకులు సమాధానం చెప్పలేరు, అందుకే ఇవ్వట్లేదని చెబుతున్నారు. భయపడుతున్నారు అంటే మీరు చేసిన పనులు మీకు తెలుసు కదా. శ్రీనివాస్ ఐడియా ఉందా? ఎన్నా పేరు అంతే. ఆయన చెబుతున్నాడు మీరు అంటే కూటమి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేక చేస్తారు, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి తీసుకురండి అని చెబుతున్నారు. అసలు ప్రతిపక్ష వాద టీడీ పోలు ఇచ్చేది ఏముంది? నువ్వే రావచ్చు అసెంబ్లీ గెలిచినోడివేగా, నువ్వే రావచ్చు డైరెక్ట్ గా. నువ్వు వాళ్ళ నుంచి నువ్వు భయపడి నువ్వు రాలేకపోతున్నావు కానీ నిన్ను చూసి వాళ్ళు భయపడలేదు. వాళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావు. వాళ్ళు అడిగే క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పలేక ఏడ చెప్పాలి వద్ద నువ్వు చెప్పాలి, నువ్వు రాలేకపోతున్నావు. వాళ్ళు నీ రావద్దంటలేదుగా. ఎలక్షన్ ముందు ఎన్నో సవాళ్ళు కొట్టారు. సింహం సింగల్గా వద్దని, 175 వస్తాయని, టీడీపీ అనేది భూస్థాపం అయిద్దని, జనసేన ఏదో విధంగా మాట్లాడుకొచ్చారు. పెంపుడు కొడుకని రకరకాల మాట్లాడుకొచ్చారు. సింహం సింగల్కి వచ్చిందని ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ ఒకడే. ఇది వాస్తవం. ఇలా కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాకపోయినా ఇంకా వచ్చే 3 ఏళ్లలో మంచి పరిపాలన అందిస్తుంది. జనం ప్రతి ఒక్కరు అదే నమ్ముతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే. అది కరెక్ట్ కాదు కదా. అసలు రాకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు కదా. ఎంత ఉన్నా ఒక సీట్ ముందు అసెంబ్లీకి అయితే పోవాలి కదా. పోకుండా మరి తప్పించుకోవటం ఏంటి? అట్లా ఏదో సాకులు చెప్పి ఎత్తుకొని తప్పించుకోవడం కోసం చేస్తే ఎలాగూ కరెక్ట్ కాదు కదా. లేదు, మామూలు కూటమి వాళ్ళే జగన్కి భయపడుతున్నారు. జగన్ వచ్చి మాట్లాడితే అసెంబ్లీలో సమాధానాలు రావాలగా. ఏం భయపడుతున్నారు? రావాలగా వచ్చి. అసలు మీకంటూ ప్రతిపక్షంగా మాట్లాడటం హక్కు ఉంది కదా. హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కదా మీరు మాట్లాడాల్సిన హక్కు అయితే మీకు మీద అయితే ఉంది కదా. అది వాళ్ళు రావటం అనేది బాధ్యత. ప్రజల కోసం ముందు ప్రజల పక్షాన పోరాటం కోసం రావాలి కదా. రాకుండా తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇదివరకు చంద్రబాబు గారికి 23 సీట్లు ఉంటే ఒక 5 లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి మాట్లాడారు ఒకప్పుడు అసెంబ్లీలోనే. ఆ హోదా గురించి పూర్తిగా తెలిసి కూడా ఏదో సాకుల కోసం మాట్లాడటం తప్ప హోదా ఎలా ఇస్తారు? అది కరెక్ట్, అడగటమే కరెక్ట్ కాదు కదా. ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు కదా. అది హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, చంద్రబాబు గారు ఇచ్చేది కాదు కదా.